ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మానవ జీవితంలో మరి కేవలము దేవుడు అద్భుతాలు చేస్తేనే మనం ముందుకు వెళ్దామని చెప్పేసి మనం ఉంటూ ఉంటాం. లేకపోతే ముందుగా దేవుడు అద్భుతం చేస్తేనే మనం ముందుకెళ్దాం, అప్పటి వరకు వేచి ఉందాం, ప్రార్థన చేస్తామని చెప్పేసి కొంతమంది విశ్వాసులు ఉంటారు. కానీ మన యొక్క దేవుని వాక్యంలో చూసినట్లయితే మన సత్యాన్ని గ్రహించాలి. అదేంటంటే మానవుని యొక్క సహకారం లేకుండా, మానవుని యొక్క మొదటి అడుగు విశ్వాసంతో వేయకుండా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడు. ఎందుకంటే మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మరి కానాను విందులో యేసు ప్రభువు మరి తన అద్భుత కార్యము ఎవరి సహకారం లేకుండా మరి ఆ యొక్క బాణాలలో నీరును నింపండి అని చెప్పేసి ఒక మాటతో వారితో చెప్పి వారు నీరు నింపిన తర్వాత నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. కానీ ఒకే మాటతో ఆ బాణాలలో కంప్లీట్ గా సంపూర్ణంగా ఒక మాటతో అద్భుతాన్ని చేయలేదు. అదే విధంగా 5 రొట్టెలు 2 చేపలు ఒక అద్భుతాన్ని కూడా మనం చూసినట్లయితే ఒక చిన్న సమర్పణ గొప్ప అద్భుతం జరిగింది. అదేంటి, ఒక చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని దేవుడు 5,000 మందికి పైగా మరి దేవుడు ఆ యొక్క సంపూర్ణ భోజనాన్ని సమకూర్చాడు. అవును, మానవుని చిన్న సహకారము, మానవుని యొక్క చిన్న ఉదారత్వము, మానవుని యొక్క చిన్న ఒక్క అడుగు ముందుకేస్తే తర్వాత దేవుడు మన జీవితం గొప్ప అద్భుతం చేస్తాడు. అదే విధంగా పాత నిబంధనలో నామాను ప్రవక్త మరి యోర్దాను నదిలో ఎలీషా మాట మీదుగా 7 సార్లు మునిగి లేచిన తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు చేసేది అద్భుతం, కానీ దానికి మానవుని సహకారము తప్పక ఉండాలి. అదే విధంగా మరి పాత నిబంధనలు ఎరికో గోడలు చుట్టూ బూరలు ఊదులుతూ మరి యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతించుచు 7 సార్లు మరి గోడల చుట్టూ మరి దేవుని స్తుతించుచు తిరిగినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. యాక్చువల్గా ప్రియ సహోదరుల, దేవుడు ఒక మాటతో ఎరికో గోడలను కూల్చివేయచ్చు, కానీ అక్కడ మరి మానవులు సహకారం కావాలి. రెండవదిగా మనము చూసినట్లయితే మోషే చేతిలో కర్ర, మరి ఆ మోషే చేతిలో కర్ర మానవుని యొక్క సహకారానికి గుర్తుగా సూచనగా ఉంది. మరి అదే విధంగా మనం చూసినట్లయితే మనము మోషే చేతిలో కర్ర ఏ విధంగా అయితే మానవుని యొక్క తోడ్పాటుకు గుర్తు, మానవుని యొక్క సహకారానికి గుర్తు. మానవుని సహకారం లేకుండా, మానవుని యొక్క విశ్వాసం లేకుండా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చెయ్యడు. అవును, మన పని ఏంటంటే ప్రియ సహోదరులారా, మనకు విశ్వాసం ఉండాలి, సమర్పణ ఉండాలి, విధేయత ఉండాలి. దేవుని పని ఏంటంటే ఆయన అద్భుతం చేస్తాడు, అతని కృప చూపుతాడు, అతని ఫలితాన్ని ఇస్తాడు. మన విశ్వాసం లేకుండా, సమర్పణ లేకుండా, విధేయత లేకుండా దేవుడు మన జీవితంలో అద్భుతించాడు. అదే ఉదాహరణ మరియ తల్లి జీవితంలో చూసినట్లయితే మరియ తల్లి యొక్క ఆమోదం కొరకు దేవదూతను పంపించి, అమ్మ స్త్రీలందరిలోనూ పరిపూర్ణురాలవు, నువ్వు దీవించబడిన